తండ్రి దేవుడైన యేసుప్రభు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ నా గురుదేవుడైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుని పాదపద్మ చరణ కమలాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ యేసుప్రభు రాకడను తపోస్నానాన్ని గురించిన వీడియో ఇది మీకు అందరికీ నచ్చుతుంది. అందరి పాత్రలు నేను ఒక్కడనే చెప్తాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. రానున్న దేవుని యొక్క కోపాగ్నికి గురి కాకుండా హృదయ పరివర్తన కలిగి పాపం చేసిన మీరందరూ కూడా తపోస్నానం ఆచరించి దేవుని యొక్క విశ్వాసానికి కృపకు పాత్రలు అవుతారని పిలుస్తున్నాను. బోధకుడా, మేము పవిత్రమైన అబ్రహాం సంతతి వారం కాదా? మాకెందుకు ఈ తపోస్నానము? సర్ప సంతానమా, పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళుగాను పుట్టలేదు. ప్రతి చెట్టు మొదట్లో గొడ్డలు ఉంచినట్టు ప్రతి మనిషి పుట్టుకలో పాపం ఉందని, ఎక్కువగాను తక్కువగాను పుట్టలేదని దేవుడు అనుకుంటే ఈ రాళ్లతో కూడా మనుషులు తయారు చేయగలడని, కాబట్టి దేవుని కోపాగ్నికి గురి కాకముందే తపోస్నానం ఆచరించి దైవ సన్నిధానికి గురవుతారని కోరుకుంటున్నాను. బోధకుడా, తపోస్నానం ఆచరిస్తే సరిపోతుందా? లేదు. 2 అంగీలు ఉన్నవాడు లేనివానికి 1 అంగి అయినా ఇవ్వవలను. 2 పూటలో భోజనం కలగవాడు లేనివానికి 1 పూటైనను భోజనం పెట్టవలను. నీడ ఉన్నవాడు గూడు లేని వానికి కాస్త నీడనైనా ఇవ్వవలను. కూడా మేము యూదా సామ్రాజ్య ఆంతరంగిక మతాచారుల శిష్యులము. నీవెవరో తెలుసుకొని అక్కడి వారికి చెప్పవాలను. యూదా ప్రజలు ఎదురు చూస్తున్న లోకరక్షకుడైన మెస్సయ్యవు నీవేనా? కాదు. మరి నీవు? నేను ఆయన చెప్పులు విప్పడానికి కానీ ఆయన చెప్పులు తుడటానికి కానీ అర్హత లేని వాడిని. ఆయన రాకతో మిట్ట పల్లాలు, నదులు, కొండలు వక్ర మార్గములు సక్రమం చేయబడును. దారులు లేని చోట మృదువైన దారులు ఏర్పడవలను. కుల మత ద్వేషములు లేకుండా సమసమాజము స్థాపించబడును. బోధకుడా, నువ్వు చెప్పినటువంటి మెస్సయ్య వచ్చి ఉన్నాడా? ఆయన ఎప్పుడో వచ్చి ఉన్నాడు. మనం ఆయన లేదు. ఆయన మన వైపే వస్తున్నాడు. ఆయన పాదరక్షకలు తుడడానికి కానీ ఆయన వేయటానికి కానీ నాకు అర్హత లేని వాడిని. నేను కేవలం నీటితో మాత్రమే అభిషేకించగలను. యేసుప్రభు పవిత్ర రక్తంతో పరిశుద్ధాత్మతోనూ మన పాపములను కడిగివేయగలడు. నాకు కూడా స్నానం చేయము. దైవ కుమారుడా, నన్ను అభిషేకించవలసిన నీవు నిన్ను అభిషేకించడం మనలో అర్థము. దైవ నిర్ణయం జరగవాలంటే ఇట్లు జరగవలసి ఉన్నది. దయచేసి నాకు తపోస్నానం ఆచరించు. ఇతనే నా ప్రియ కుమారుడు, నన్ను ఆనందింపజేయగలిగిన దైవ కుమారుడు. అండి అమ్మ.